హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మహావిష్ణువు వరాహం, సింహం, మనిషి అంటే 3 రూపాలను ఒకే శరీరంలో ఉన్నట్లు వెలిసిన ఒకే ఒక ప్రాంతం సింహాచలం. ఇలా ఒకే విగ్రహంలో వరాహం, సింహం, మనిషి రూపం ఉండటం ప్రపంచంలో మరే చోట కనిపించదు. ఈ 3 రూపాలను చూడటానికి మనం 364 రోజుల పాటు ఎదురు చూడాల్సి ఉంటుంది. కేవలం ఒకరోజు మాత్రమే, అంటే వైశాఖ మాసం శుద్ధ తదియ రోజు మాత్రమే నిజ రూప దర్శనానికి వీలు అవుతుంది. ఈ వరాహం, సింహం, మనిషి రూపానికి సంబంధించిన స్థానికులు చెప్పే దాని ప్రకారం విశిష్ట ద్వైతమునకు అద్యుడైన రామానుజుల వారు శైవగామన పద్ధతిని వైష్ణవ సంప్రదాయంలోకి మార్చినారని తెలుస్తుంది. ఇక ఈ ఆలయ ప్రధాన ద్వారం పడమర వైపునకు ఉండటం విశేషం. ఈ దేవాలయాన్ని శ్రీకృష్ణ దేవరాయలతో సహా ఎంతోమంది రాజులు సందర్శించి అభివృద్ధికి తోడ్పాటు అందించారు. ఇలా వరాహం, సింహం, మనిషి రూపంలో ఉన్న విగ్రహంతో ఆలయానికి ఉన్న విశిష్టత గురించి పూర్తి కథనం తెలుసుకుందాం. వరాహ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం, సింహాచలం. శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానము సింహాచలము అనే గ్రామంలో విశాఖపట్నమునకు 11 కిలోమీటర్ల దూరంలో తూర్పు కనుమలలో పర్వతం పైన ఉన్న ప్రముఖ హిందూ పుణ్యక్షేత్రము. ఈ క్షేత్రమున విశాఖ పరిసర ప్రాంతాలలో ప్రజలు సింహాద్రి అప్పన్నగా పిలిచే వరాహ లక్ష్మీ నరసింహస్వామి కొలువై ఉన్నాడు. ఈ దేవాలయము సముద్ర మట్టానికి 244 మీటర్ల ఎత్తున సింహగిరి పర్వతంపై ఉంది. తిరుపతి తర్వాత ఎక్కువ ఆదాయం. ఇది దక్షిణ భారతదేశంలోని ముఖ్యమైన వైష్ణవ పుణ్యక్షేత్రాలలో ఒకటి. తిరుపతి తర్వాత అత్యధిక ఆదాయం కలిగిన దేవాలయము. సంవత్సరానికి 12 గంటలు మాత్రమే ఈ దేవుని నిజరూప దర్శనం భక్తులకు లభిస్తుంది. మిగిలిన సమయంలో ఈ విగ్రహం చందనంతో కప్పబడి ఉంటుంది. నిజరూప దర్శన సమయాన్ని చందన యాత్ర లేదా చందోత్సవం అని అంటారు. ఇది ప్రతి సంవత్సరం వైశాఖ మాసం శుద్ధ తదియ నాడు వస్తుంది. సింహం ఒక పర్వతం అని అర్థం. సింహాచలం చరిత్ర ఆధారాలతో సహా 11వ శతాబ్దం వరకు కనిపిస్తున్నది. కానీ భారత ఇతిహాసాల ప్రకారం ఇది ఇంకా పురాతనమైనదిగా చెబుతారు. సింహాచలం అంటే సింహం యొక్క పర్వతము అని అర్థం. ఇక్కడ మహావిష్ణువు దశావతారాలలో 4వదైన లక్ష్మీ నరసింహ అవతారమూర్తిగా వెలిశాడు. స్వామివారి దర్శనం కోసం దేశం నలుమూలల నుంచి భక్తులు ఇక్కడకు వస్తుంటారు. ఇతిహాసం ప్రకారం రాక్షసరాజు హిరణ్యకశిపుడు విష్ణువుకు బద్ధవైరి. తన కుమారుడైన ప్రహ్లాదుడు పుట్టుకతోనే విష్ణు భక్తుడు. అనేక విధాలుగా ప్రయత్నించి కూడా కుమారుణ్ణి విష్ణు విముఖుణ్ణి చేయలేకపోయాడు. చివరికి చంపించేందుకు కూడా ప్రయత్నించాడు. కానీ ప్రతిసారి ప్రహ్లాదుని విష్ణుమూర్తి రక్షిస్తాడు. విసిగిన హిరణ్యకశిపుడు, విష్ణువు సర్వవ్యాప్తమని చెప్తున్నావు కదా, ఏడి స్తంభంలో ఉన్నాడా, చూపించమని స్తంభాన్ని పగలగొట్టగా విష్ణువు నరసింహస్వామిగా స్తంభాన్ని చీల్చుకొని వచ్చి హిరణ్యకశిపుణ్ణి సంహరించి ప్రహ్లాదుని రక్షించాడు. స్థల పురాణం ప్రకారం ప్రహ్లాదుడు ఇక్కడ మొట్టమొదటిగా వరాహ నరసింహస్వామి విగ్రహాన్ని ఆరాధించాడు. ఆ తరువాతి కాలంలో చంద్రవంశానికి చెందిన పురురావుడు అనే రాజు విమానం మీద వెళ్తుండగా ఈ స్థలానికి ఉన్న అత్యంత ప్రశస్తమైన శక్తి ప్రభావం వల్ల పురురావుడి విమానం క్రిందకు ఆకర్షింపబడింది. అక్కడికి పుట్టలో కప్పబడి ఉన్న వరాహ నరసింహస్వామి కనిపించాడు. విగ్రహాన్ని సంవత్సర కాలం పాటు చందనంతో కప్పి ఉంచి వైశాఖ శుద్ధ తదియ రోజు మాత్రమే చందనం లేకుండా నిజరూప దర్శనం కలిగేటట్లు చేయమని ఆకాశవాణి పురారూఢికి చెబుతుంది. ఆకాశవాణి పలికిన పలుకుల మేరకు పురురావుడు వరాహ నరసింహస్వామికి దేవాలయాన్ని నిర్మించాడు. ఆ సాంప్రదాయం ఇప్పటికీ పాటించబడుతుంది. స్వామిలోనే వేడిని చల్లార్చడానికి చందనంతో పూత పూస్తుంటారు. వరాహము, నరుడు మరియు సింహము రూపాలను కలిగిన ఈ నరసింహుని అవతార నిజ రూప త్రిభంగ ముద్రలో వరాహము తల, సింహం తోక కలిగిన మనిషి శరీరంతో ఉంటుంది. మిగిలిన సమయంలో చందనం కప్పబడి లింగాకృతిలో స్వామివారు ఉంటారు. నిత్యం ఇదే రూపంలో భక్తులకు దర్శనమిస్తుంటారు. ప్రతి సంవత్సరం వచ్చే వైశాఖ శుద్ధ తదియ నాటికి చందనం తీసివేసి నిజరూప దర్శనం ఇస్తారు.
గణపతి ప్రతాపరుద్రుణ్ణి ఓడించిన తర్వాత సింహాచల పుణ్యక్షేత్రాన్ని 2 సార్లు దర్శించుకొని స్వామివారి సేవల కోసం కొన్ని గ్రామాలను ఏర్పాటు చేశాడు. స్వామివారికి ఎన్నో విలువైన ఆభరణములను సమర్పించాడు. ఇప్పటికీ ఒక పచ్చలహారం ఆలయంలో ఉంటుంది. కళింగ దిగ్విజయ యాత్ర ముగించుకొని సింహాద్రి నాథుని దర్శించి నిర్మించిన శ్రీకృష్ణదేవరాయల విజయధ్వజము శీల శాసనము ఉంది. సింహాచల దేవాలయం మిగిలిన అన్ని దేవాలయాలు ఉన్నట్లు తూర్పు ముఖముగా కాకుండా పడమర వైపు ముఖమును కలిగి ఉంటుంది. సాధారణంగా తూర్పున ముఖద్వారము ఐశ్వర్యమును ప్రసాదిస్తే పడమర ముఖద్వారము విజయాన్ని ఓసాగుతుందని హిందువుల నమ్మకం. అందువల్ల ఏదైనా ఒక పనిని ప్రారంభించడానికి ముందు ఇక్కడ స్వామివారిని దర్శించుకుంటే ఆ పని విజయవంతమవుతుందని నమ్ముతారు. కొండ మీద నుండి గాలిగోపురము మీదుగా ఆలయాన్ని చేరుకోవడానికి 41 మెట్లు ఉంటాయి. దేవాలయపు గర్భగుడికి ఎదురుగా ఉన్న ప్రాకారంలో కప్పస్తంభం ఉంది. ఈ స్తంభం సంతాన గోపాల యంత్రంపై ప్రతిష్ఠితమై ఉంది. ఇది అత్యంత శక్తివంతమైనదని భక్తుల నమ్మకం. సంతానం లేని వారు ఈ కప్పస్తంభమును కౌగిలించుకుంటే సంతానం కలుగుతుందని భక్తుల నమ్మకం. స్వామివారికి భక్తులు ఇక్కడే కప్పాలు అంటే పన్నులు చెల్లించేవారు కనుక దీనిని కప్పపు స్తంభం అనేవారు. కాలక్రమేత అది కప్పస్తంభం అయింది. సింహాచలం కొండల మధ్యలో దేవుని గుడి ఉంది. సింహగిరి జల సమృద్ధి గల ప్రాంతం. ఈ కొండలపై సహజ సిద్ధమైన జలధారాలు ఉన్నాయి. వీటిలో కొన్ని గంగధార, అక్షరధార, చక్రధార, మాధవధారాలు. భక్తులు ఈ దారాలలో స్నానాలు చేసి దైవ దర్శనం చేసి తరిస్తారు. స్వామికి తలనీలాలు సమర్పించుకున్న భక్తులు సమీపంలోని గంగధారలో స్నానం చేసి దైవ దర్శనానికి వెళ్తారు. ప్రధాన దేవాలయానికి ఈశాన్య భాగములో సహజ సిద్ధమైన నీటి సెలయేరు ఉంది. స్వామి కళ్యాణము తర్వాత ఈ ఘట్టంలో స్నానము ఆచరిస్తాడు. ఈ దారపై యోగ నరసింహస్వామి విగ్రహం ఉంది. సింహగిరికి మెట్ల మార్గంలో వస్తే కనిపించేదే భైరవవాక. అడవివారం గ్రామంలో మెట్ల వద్ద భైరవ ద్వారం ఉంది. ఇక్కడ భైరవస్వామి విగ్రహం ఉంది. ఈ విగ్రహం ఎటువంటి పూజలు పునస్కారాలు అందుకోదు. 13-16 శతాబ్దాల మధ్య ఈ ప్రాంతం భైరవపురంగా ప్రాముఖ్యత పొందినది. ఇక వరాహ పుష్కరిణి సింహగిరి కొండ కింద అడవివారం గ్రామంలో ఉంది. ఉత్సవమూర్తులను సంవత్సరానికి ఒకమారు తెప్పోత్సవం నాడు ఇక్కడికి తీసుకువచ్చి నౌక విహారం చేయిస్తారు. ఇక పుష్కరిణి మధ్యలో ఒక మండపం ఉంది. ఆషాఢ శుద్ధ చతుర్దశి నాటి రాత్రి సింహగిరి మెట్ల వద్ద ప్రారంభించి కాలినడకన సింహగిరి చుట్టూ ప్రదక్షిణ చేసి కొండపైన స్వామిని దర్శించడం. ఆషాఢ పౌర్ణమి నాడు గిరి పౌర్ణమిని సింహాద్రి అప్పన్న ఉత్సవంగా చేస్తారు. కొండ దిగువన ఉన్న తొలి పావంచ దగ్గర నుంచి భక్తులు గిరి ప్రదక్షిణ మొదలు పెడతారు. 12 కిలోమీటర్ల వైశాల్యం కలిగిన అప్పన్న కొండ చుట్టూ భక్తులు ప్రదక్షిణ చేస్తారు. గిరి ప్రదక్షిణ చేసిన భక్తులు మరునాడు ఆలయంలో అప్పన్నను దర్శించుకుంటారు. కొండ చుట్టూ తిరగలేని భక్తులు ఆలయంలోనే ప్రదక్షిణ చేస్తారు. గిరి ప్రదక్షిణం చేసే రోజున భక్తులకు ఆ గిరి ప్రదక్షిణం జరిగే బాటలో ఉన్న గ్రామాల వారు, స్వచ్ఛంద సంస్థల వారు భక్తులకు నీరు, మజ్జిగ, పులిహోర పొట్లాలు అందించి భక్తులకు సేవ చేస్తారు. స్వామివారి నిత్య కళ్యాణ టికెట్టు ధర 1000 రూపాయలు. రోజు జరిగే ఈ సేవలో స్వామివారి పట్టు శేష వస్త్రం, చీర, రవికే, 80 గ్రాముల బరువు ఉండే 6 లడ్డులు, 2 పులిహోర ప్యాకెట్లు, 6గురికి ఉచిత దర్శనం, అన్నదానంలో ఉచిత భోజన సౌకర్యం కల్పిస్తారు. స్వర్ణ పుష్పార్చన టికెట్ ధర 1116. ప్రతి గురువారం ఉదయం 7 గంటల నుంచి గంట పాటు జరుగుతుంది. పాల్గొన్న వారికి కండువా, రవికే, 2 లడ్డులు, 2 పులిహోర ప్యాకెట్లు ఉచితంగా అందజేస్తారు. సింహాచల క్షేత్రం విశాఖపట్నం ద్వారా నౌక, రైలు, రోడ్డు, విమాన మార్గాలలో అనుసంధానమై ఉంది. విశాఖపట్నం విమానాశ్రయం నుంచి కేవలం 11 కిలోమీటర్లు, విశాఖ ప్రధాన రైల్వే స్టేషన్ నుంచి 11 కిలోమీటర్లు, విశాఖపట్నం బస్టాండ్ నుంచి 12 కిలోమీటర్ల దూరంలో ఉంది. సింహాచలానికి 5 కిలోమీటర్ల దూరంలో గోపాలపట్నం వద్ద సింహాచలం రైల్వే స్టేషన్ కూడా ఉంది. ఆయా ప్రాంతాల నుంచి సింహాచలానికి విస్తృత రవాణా సదుపాయం ఉంది.
అన్ని చోట్ల నుంచి నిత్యం పదుల సంఖ్యలో ప్రైవేట్ క్యాబ్లు, ఆటోలతో పాటు ఆర్టీసీ బస్సు సౌకర్యం కూడా ఉంది. సింహాచలం కొండ దిగువ నుంచి ఎగువకు మాత్రం సింహాచలం దేవస్థానమే ప్రత్యేక వాహనాలు నడుపుతుంది. సొంత వాహనాలు ఉంటే నామమాత్రపు 10 రూపాయల టోల్ రుసుము చెల్లించి ఆ వాహనాల్లోనే చేరుకోవచ్చు. కొండపైకి చేరుకునేందుకు దేవస్థానం వారు 4, ఆర్టీసీ వారు 20 బస్సులు నడుపుతున్నారు. ప్రతి 15 నిమిషాలకు ఒక బస్సు అందుబాటులో ఉంటుంది. ఇక చంద ఉత్సవం, గిరి ప్రదక్షిణ, ముక్కోటి ఏకాదశి, బ్రహ్మోత్సవాలు వంటి ప్రత్యేక సందర్భాలలో ఆర్టీసీ మరిన్ని ప్రత్యేక సర్వీసులు నడుపుతుంది. వృద్ధులు, వికలాంగుల కోసం ప్రత్యేకంగా స్వామివారి ఆలయ గాలిగోపురం పక్కన లిఫ్ట్ సౌకర్యం ఏర్పాటు చేశారు. దీంతో భక్తులు ఎటువంటి ఇబ్బందులు లేకుండా స్వామివారిని దర్శించుకోవడానికి వీలుంది. ఆండాల్ సన్నిధి, సింహబలి తయారు సన్నిధి, లక్ష్మీనారాయణ సన్నిధి, త్రిపురాంతక స్వామి ఆలయం, కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయం, సీతారామస్వామి ఆలయం, గంగధార, అడవివార గ్రామం నుంచి 3 కిలోమీటర్ల దూరంలో భైరవస్వామి సన్నిధి, కొండ దిగువన వరాహ పుష్కరిణి, కొండమెట్ల మార్గంలో ఆంజనేయ స్వామి ఆలయం, కొండపై శ్రీకృష్ణదేవరాయలు వేయించిన విజయస్తూపం, సింహాచలానికి 8 కిలోమీటర్ల దూరంలో శ్రీ మాధవ స్వామి, వేణుగోపాల స్వామి, మల్లికార్జున స్వామి ఆలయాలు ఇక్కడికొచ్చే పర్యాటకులు, భక్తులను విశేషంగా ఆకట్టుకుంటాయి.